హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో 4 మీటర్ క్లాత్తో డిజైనర్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ సేమ్ ఇదే డిజైన్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ వాడాను. అండ్ బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 4 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడుతున్నాను. పిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు షోల్డర్ విడ్త్ పెట్టుకోవచ్చు అండి. అండ్ బ్యాక్ నెక్ డీప్ 1.5 ఇంచ్ చూపిస్తున్నాను ఇక్కడ. కాకపోతే నేను 2.5 ఇంచ్ మెజర్మెంట్ మార్చుకున్నాను. తర్వాత పిల్లలకైతే కనుక 2 ఇంచెస్ నెక్ డీప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు నెక్ షేప్ మార్చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఈ విధంగా ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టారు. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మార్క్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. అండ్ అలాగే మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి బాడీ లెంత్ అనేది చెక్ చేసి బాడీ లెంత్ మార్చేసి చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే వేస్ట్ రౌండ్ లూజ్లో రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ పాయింట్ దగ్గర పెట్టి ఆ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాను. అండ్ అలాగే షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మార్చేసుకొని ఈ బాడీ అవుట్లైన్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. హోల్ షేప్లు అనేది బాడీ పార్ట్ హాఫ్ స్టిచ్చింగ్ అయ్యాక పెడతాం అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్లు, మెయిన్ షోల్డర్ పాయింట్ని కూడా ఈ విధంగా మార్చేసుకున్నా. అండ్ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్లో ఉండేలాగా మార్చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ అనేది 2.5 ఇంచ్ చూపిస్తున్నాను. బట్ నేను 3 ఇంచెస్ నెక్ డీప్ అనేది పెట్టాను. 3 ఇంచెస్ దగ్గర నెక్ డీప్ పాయింట్ పెట్టుకొని నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ వరకు ఈ విధంగా షేప్ మార్చేసి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా. బోటమ్ పార్ట్ని కట్ చేయడానికి 2.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 చివర్లని కలుపుకుంటూ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని చిన్న మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేశాక మీకు బోటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం పెట్టుకొని బోటమ్ ఫుల్ లెంత్ని ఈ విధంగా మార్చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్యాబ్రిక్ లెంత్ అనేది కింద వైపు నుంచి చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపు అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ ఉండిద్ది ఫ్యాబ్రిక్. ఆ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా సైడ్ మొత్తాన్ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేశాను. మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ లెంత్ పాయింట్ చెక్ చేసుకొని షోల్డర్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి. పైన మనం పెట్టింది షోల్డర్ పాయింట్. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా అడ్డంగా పెట్టి వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. చిన్న పిల్లలకి అయితే కనుక 2 ఇంచు 2.5 ఇంచు హ్యాండ్ డౌన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు వీడియోలో చూపించిన విధంగా షేప్ని మార్చేసుకొని కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి.
హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి పైన ఉన్న హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద ఉన్న పాయింట్ వరకు షేప్ మార్చేసి ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్చేసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ ఎంత ఉండాలి అనేది మీ చాయిస్. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా హ్యాండ్ షేప్ని కట్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్ ఎడ్జ్ల్లో కూడా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ కదలకుండా పిన్స్ పెట్టేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసి పిన్స్ మొత్తాన్ని తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. హోల్ షేపులు పెట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కైనా బ్యాక్ సైడ్కైనా స్టిచ్చింగ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ ఆర్మ్ హోల్ షేప్లు మొత్తం కూడా అటాచ్ చేస్తున్నాం. ఈ విధంగా ఆర్మ్ హోల్ షేపుల దగ్గర కూడా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత 2 లేయర్స్ కదిలిపోకుండా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నా 2 వైపులా కూడా. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా బాడీ పార్ట్కి మిడిల్లో ఒక మార్క్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా సైడ్ నుంచే మార్క్ గీసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకొని మిడిల్లో మనం పెట్టిన మార్క్ని డార్క్గా చేసుకోవచ్చు ఒకవేళ డార్క్గా కనిపించకపోతే. ఇప్పుడు ఈ ప్యాచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ప్యాచ్ ఫ్రంట్ సైడ్ హోల్ పార్ట్ రెడీ చేయడానికి ప్యాచ్ తీసుకోవడానికి నేను ఇక్కడ బక్రమ్ షీట్ యూస్ చేస్తున్నాను. బక్రమ్ షీట్ మీకు టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లో దొరుకుతుంది. నా దగ్గర ఉన్న బక్రమ్ షీట్లోంచి కొంచెం క్లాత్ అనేది కట్ చేశాను, కొంచెం షీట్ అనేది కట్ చేసుకున్నాను హోల్ పార్ట్కి సరిపోయేంత. ఈ విధంగా కొంచెం తీసుకున్న ఈ షీట్లు హోల్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ హోల్ షేప్ కోసం 5 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. హోల్ డీప్ ఎంత ఉండాలి అనేది మీ చాయిస్. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నది హోల్ డీపే. ఈ విధంగా 5 ఇంచెస్ డీప్ పెట్టాను. అండ్ అలాగే ఒక 7 పాయింట్ విడ్త్ పెట్టుకుంటున్నాను పైన వైపున హోల్ షేప్ దగ్గర. నేను ఇక్కడ పూసల డిజైన్ లాగా పెట్టా కదా నెక్కి, ఆ విడ్త్ అనమాట 7 పాయింట్స్ కానీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. పైన పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ వరకు కొంచెం వి అండ్ యూ షేప్ వచ్చేలాగా మార్క్ చేసి పర్ఫెక్ట్గా మనం గీసుకున్న మార్కింగ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ సేమ్ అదే షేప్ ఉండేలాగా మార్క్ గీసి మార్కింగ్ ఎలా అయితే చేసామో అదే విధంగా కట్ చేస్తాం. అండ్ ఈ షేప్కి మెజర్మెంట్స్ అనేది ఏం లేదు. షేప్ నీట్గా గీసుకోవడానికి ర్యాండమ్గా నీట్గా షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బక్రమ్ షీట్కి షైనింగ్ ఉన్న వైపున, బక్రమ్ షీట్కి ఒక వైపున బాగా షైనింగ్ ఉండింది. ఈ విధంగా షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఉండేలాగా పెట్టి ఐరన్ చేస్తే బక్రమ్ షీట్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది అనమాట. బక్రమ్ షీట్ అనేది ఒక సైడ్న గమ్ ఉండింది బక్రమ్ షీట్కి, అది ఐరన్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ అతుక్కునింది. ఈ విధంగా బక్రమ్ షీట్కి రాంగ్ సైడ్ అంటే బక్రమ్ షీట్కి షైనింగ్ ఉన్న వైపు క్లాత్ పెట్టుకొని నీట్గా ఐరన్ చేసి ఫ్యాబ్రిక్ అతుక్కున్న తర్వాత బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ చుట్టూరు ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నా. ఎందుకు అంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే డ్రెస్ ఫినిషింగ్లో అవుట్లుక్ అనేది నీట్గా ఉండింది, బోటిక్ స్టైల్లో లాగా అనమాట. అందరికీ అర్థమైంది కదా. బక్రమ్ షీట్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టి అంటించేటప్పుడు నీట్గా అతుక్కుంటుందా లేదా, షేప్ ఏమన్నా అవుట్ అవుతుందా అనేది జాగ్రత్తగా చూసుకొని అంటించుకోవాలి. సో ఈ విధంగా బక్రమ్ షీట్కి చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ పైన అటాచ్ చేయడానికి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ప్యాచ్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ డ్రెస్ బాడీ పార్ట్కి మిడిల్లో ఒక మార్క్ వేసాం కదా, కరెక్ట్గా మిడిల్ మార్క్ పైన ఈ ప్యాచ్కి ఫోల్డింగ్ ఉన్న దగ్గర ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ పైన వైపున నెక్ ఉన్న దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి, అంటే మనకి పర్ఫెక్ట్గా గీసుకున్న రౌండ్ నెక్ షేప్ కన్నా ఈ హోల్ షేప్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టుకున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టి చుట్టూరు ఈ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా చుట్టూరు పిన్స్ పెట్టా, పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కొంచెం కట్ చేశాను అంతే. అండ్ ఈ విధంగా పెట్టిన తర్వాత బక్రమ్ షీట్కి ఆనుకొని బక్రమ్ షీట్ని పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇక్కడ పెన్సిల్తో చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దగ్గర నుంచి చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బక్రమ్ షీట్ పైన కుట్టు అనేది పడకూడదు. బక్రమ్ షీట్ని ఆనుకొని పక్కనే స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట.
సో ఈ విధంగా హోల్ షేప్లు స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేయండి, కంగారు పడద్దు. ఎందుకంటే షేప్ అవుట్ అయిపోద్ది ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే. నిదానంగా స్లోగా స్టిచ్ చేసుకోండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా చూపిస్తాం. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిన్స్ మొత్తాన్ని తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బక్రమ్ షీట్ పైన అస్సలు కుట్టుపడలేదు. బక్రమ్ షీట్ పక్కనే స్టిచ్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా వేయడం వల్ల హోల్ షేప్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేశాక కరెక్ట్గా మిడిల్కి, ఈ హోల్ పార్ట్కి మిడిల్లో ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ ఉండేలాగా, అంటే లోపల పక్కన అనమాట, హోల్ దగ్గర లోపల పక్కన బక్రమ్ షీట్ కన్నా ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ హాఫ్ ఇంచ్ కాదు, ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ ఉండేలాగా వదిలేసి తర్వాత చుట్టూరు మధ్యలో ఉన్నది కట్ చేసిన తర్వాత ఈ హోల్ షేప్కి చుట్టూరు మనం ఎక్స్ట్రా వదిలిన ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టేటప్పుడు థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడకుండా నీట్గా కట్స్ అనేది పెట్టుకోండి. కట్స్ పెట్టిన తర్వాత ఈ షేప్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి పైన కొంచెం ఐరన్ చేస్తే స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది. ఐరన్ చేయకపోయినా పర్లేదు. నీట్గా ఈ విధంగా పెట్టుకొని చుట్టూరు పైకుట్టు వేసేసుకున్నా సరే నెక్ షేప్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ పార్ట్కి నెక్ షేప్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా హోల్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. బట్ హోల్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా ఫస్ట్ హోల్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. హోల్ పార్ట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత పైన ఒకవేళ నెక్ షేప్ ఉన్న దగ్గర ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర ఏమైనా బక్రమ్ షీట్ ఏమైనా కనిపిస్తుంటే కింద వైపున ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయడానికి నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను నెక్ షేప్ కన్నా. అంటే ఎందుకు అంటే మనకి హోల్ ఉన్న దగ్గర ఒక 1/2 ఇంచ్ ఈ పైపింగ్కి తీసుకున్న క్లాత్ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి నీట్ ఫినిషింగ్ కోసం అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్కి మంచి వైపున మనం తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పైపింగ్కి తీసుకున్న క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, సో నీట్ ఫినిషింగ్ రావాలి, కొంచెం మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ ఉందో కనిపించాలి అంటే ఈ విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశాక పిన్స్ అన్నీ తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరు చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ పైన పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని పైపింగ్ చేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన పైపింగ్ థ్రెడ్ని పెట్టి చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉండే వైపుకి తిప్పుకొని పైన మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ని ఈ థ్రెడ్ పైనుంచి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ పైపింగ్కి తీసుకున్న క్లాత్ లైనింగ్ ఉన్న వైపుకు తిరుగుంటాయి. ఓన్లీ థ్రెడ్ పైనే ఈ విధంగా క్లాత్ రివర్స్ అయ్యేలా పెట్టుకోవాలి. అండ్ ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైన వైపున పైపింగ్ చేసే దగ్గర క్లాత్ ఏమన్నా ఎక్కువ తక్కువలు అంటే లావుగా సన్నగా కనిపిస్తుంటే కింద వైపు నుంచి అంటే లైనింగ్ ఉన్న వైపు నుంచి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో హోల్ షేప్ దగ్గరికి ఈ విధంగా స్టిచ్ వస్తుంది అన్నప్పుడు పైపింగ్ థ్రెడ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా మీకు, దానికన్నా ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ థ్రెడ్ని కట్ చేసేసాను. కట్ చేసేసి ఈ విధంగా నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నదో దాన్ని లోపల పక్కకి ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపించింది. రాంగ్ సైడ్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని చేతి పని చేసుకోవాలి. లాస్ట్లో క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా లోపలికి పెట్టి టైట్ స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని మళ్ళీ రివర్స్ చేసి ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చిన్న ఫోల్డ్ లాగా అంటే లోపలికి పక్కకి ఒక ఫోల్డ్ లాగా వేసుకొని చివర ఎడ్జెస్ అనేది స్టిచ్ చేయాలి. ఇది యాక్చువల్గా పైపింగ్కి వేయడానికి ముందు అంటే బాడీ పార్ట్కి ఈ క్లాత్ని అటాచ్ చేయకముందే స్టిచ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఈ ప్రాసెస్ అనేది అలవాటు. ఆ విధంగా చేయడం వల్ల చేతి పని చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండింది. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఫస్ట్ నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేసి తర్వాత షోల్డర్ ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేసుకొని తర్వాత హోల్ షేప్ అనేది పెట్టా. హోల్ షేప్ స్టిచ్ చేసుకోవడానికి బక్రమ్ షీట్ పైన మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి, ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బక్రమ్ షీట్ తీసుకొని బక్రమ్ షీట్కి పెన్సిల్ మార్క్ పడే వైపు పైకి ఉండేలాగా ఉంచి హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హోల్ డీప్ నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. కింద పెట్టుకునేదేమో లెంత్, పైన వైపున కింద వైపున లెంత్ చెక్ చేసి కరెక్ట్గా లెంత్ దగ్గరికి పాయింట్ పెట్టాలి. లెంత్ ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్ అండి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే. నేను 5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని కింద పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి
2.5 ఇంచ్ విడ్త్ పెట్టుకుంటున్నాను. విడ్త్ కూడా వెడల్పు కూడా ఎంత ఉండాలి అనేది మీ చాయిస్. చిన్నగా వస్తుంది బాగుంటుంది ఈ విధంగా 2.5 ఇంచ్ విడ్త్ పెడితే. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ కింద ఈ 2 పాయింట్స్ని ఈ విధంగా కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకున్నాను. ఈ విధంగా లైన్ మార్చేసి విడ్త్ పాయింట్ ఎక్కడైతే పెట్టామో విడ్త్ పాయింట్ దగ్గర నుంచి షేప్ మార్క్ చేయడానికి ఒక 1 ఇంచ్ పైన ఒక పాయింట్ అనేది పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న లెంత్ పాయింట్ వరకు లైట్గా యూ షేప్ వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ మార్చేసుకోవాలి. ఇప్పుడు పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్, నేను 1 ఇంచ్ మార్చేయలేదు, కరెక్ట్గా 1/2 ఇంచే మార్చేసాను. 1/2 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ మార్చేసాను. ఇప్పుడు పైన ఉన్న ఈ పాయింట్ దగ్గర నుంచి కింద ఉన్న పాయింట్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా లైన్ మార్చేసుకున్నాను. బట్ కింద వైపున మాత్రం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ తీసుకుంటున్నాను. ఈ విధంగా కోన్ షేప్ లేకుండా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలాగా షేప్ అనేది మార్చేసుకున్నాం. మనం ఎలా అయితే షేప్ మార్చేసుకున్నామో ఇదే షేపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బక్రమ్ షీట్ ఉండేలాగా షేప్ అనేది మార్చేసుకోవాలి, ఖర్చుల కోసం అనమాట. సేమ్ ఎలా అయితే నెక్ షేప్ పెట్టుకున్నామో అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ కూడా మార్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ పార్ట్కి హోల్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసామో, అంటే ఈ బక్రమ్ షీట్ని క్లాత్ పైన పెట్టి అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి హోల్ పార్ట్ ఎలా అయితే అటాచ్ చేశానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా హోల్ అటాచ్ చేసుకున్నాను. కటింగ్ చేసేటప్పుడు మెథడ్ ఒకటే మారుతుంది. స్టిచ్చింగ్ ప్రాసెస్ మాత్రం ఫ్రంట్ సైడ్ పార్ట్కి హోల్ పెట్టుకోవడం, బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ పెట్టుకోవడం సేమ్ ఒకేలా ఉండింది. ఈ విధంగా హోల్ పార్ట్ పెట్టేసి నెక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి నెక్కి థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్ షేప్కి ఈ విధంగా థ్రెడ్స్ పెడుతున్నాను. నేను బ్యాక్ సైడు కట్టడానికి ఈ విధంగా థ్రెడ్స్ పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాను. ఫ్రంట్ అసలు ఓపెన్ ఉండదు, బీట్స్ డిజైన్లో పెట్టా కాబట్టి. సో నెక్ పట్టాలి అంటే బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. అందుకోసం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడుతున్నాను. ఈ విధంగా థ్రెడ్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేశాక బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెట్టుకుంటే మనకి బాడీ ఫిట్టింగ్ పెట్టే మెథడ్ ఈజీగా ఉంటుంది, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేశాక ఫిట్టింగ్ పెట్టుకోవడానికి బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నేను మార్చేస్తున్నాను. మీ అందరికి ఈజీగా మార్కింగ్ అనిపిస్తుంది అని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలిపి బాడీ లెంత్ అనేది మార్చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని చెస్ట్ మెజర్మెంట్ మార్చేసుకున్న తర్వాత నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా పాయింట్ పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా నేను మార్చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ ఎంత ఉండాలి అనేది కూడా మీ చాయిస్. నేనైతే ఖర్చులు ఎక్కువ పెడతానండి. ఈ విధంగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ కన్నా, అంటే మనకు కావాల్సిన బాడీ అవుట్లైన్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. అండ్ అలాగే హ్యాండ్ పార్ట్ స్టిచ్ చేసే మెథడ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నది. ఎందుకంటే హోల్ ఎక్కడ ఓపెన్ ఉండకుండా ఫుల్ హోల్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకో వీడియోలో పెడతా అండి. వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో చూపించట్లేదు. వీడియో అప్లోడ్ చేశాక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.